నమస్తే, వెల్కమ్ టు లియో. ప్రక్షాళన దీక్ష ఎందుకు, వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది? అయితే మొత్తానికి ఇప్పుడు కొంత వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం లడ్డు అసలు ప్రసాదమే కాదని, కొంతమంది ఆవు పాలలోనే కల్తీ జరిగిందని, అసలుకి పంది కొవ్వు అనేది ఆవు నెయ్యి కన్నా కాస్ట్ అని, సో దాన్ని కలపడం వల్ల బంగారం వెండి అని చెప్పి పోల్చడాన్ని, వీటన్నిటిని ఎలా చూడాలి? అదే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఒక పక్క హిందూ మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిందే కాక మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఎలా చూడాలి? అది కాక కొంతమంది చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏంటి అంటే, ఏదైతే నార్త్ ఇండియా వైపే ఇది జరుగు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఉండేది కాదు అని. ఒకవేళ రామ్ మందిర్ మీద ఏదైనా ఇలాంటివి జరుగుంటే ఏం జరుగుండేది? నిజంగా సౌత్ ఇండియాలో ఇది జరిగినా సరే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఏంటి అంటే లడ్డు ప్రసాదమే కాదని, లేదు ఆవు పాలలోనే కల్తీ వచ్చింది అంటే. ఆవు పాలలో కల్తీ అంటే ఒక్క ఆవు ఇచ్చే పాలు అయితే కాదుగా. సో దీని అన్నిటిని ఎలా చూడాలి? వైసీపీ యొక్క వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటే? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా దీని నుంచి బయటపడాలో ఆత్మరక్షణలో పడ్డారు. వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఆ తెలియనితనంలో ఇంకా తప్పులు చేస్తున్నారు, ఇంకా తప్పులు మాట్లాడుతున్నారు, ఇంకా నిజాలు బయట పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఆవు పాలల్లో కల్తీ. మొన్న పొన్నవోలు అన్నాడు, ఆవు ఆ పాలల్లో ఏదో ఎస్ అనేది ఏదో తగ్గింది, దానివల్ల నెయ్యి కల్తీ అయిందని. అంటే అది ఆయనే చెప్పాలి, మనకు తెలియదు. అంటే ఆయన మేధావి కదా. ఒక పక్క ఆయన ఏంటది అడ్వకేట్, ఆయన అడ్వకేట్లో కూడా కదా ఇంకేదో అడిషనల్ ఇది కదా. సో అందుకని ఆయన అలా మాట్లాడతాడు. ఏమంటే ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజమే ఆవు పాలు కల్తీ కావచ్చు, అన్ని పాలు అవ్వవుగా. ఒక ఆవు కల్తీ పాలు ఇవ్వచ్చు అనుకుందాం. ఇచ్చినప్పుడు ఇవాళ లడ్డు బాగులేదు టేస్టు అని అనుకోండి. ఒకరోజు తిరుమలలో లడ్డు బాగులేదు వాళ్ళ హయాంలో, రెండో రోజు బాగులేదు. ఇది 2020 నుంచి 2024 జూలై వరకు జరిగింది, ఇంచుమించు జూన్ వరకు అనుకోండి. అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మీకు తెలిసే మీరు కల్తీ జరిగిందని తెలిసే నోర్లు మూసుకున్నాము అని మీరు చెప్తున్నారు. నిన్న మీరు అన్నది అంతే కదా. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ప్రజల్ని మోసం చేశారు, మీకు తెలిసే మీరు అలాంటి లడ్డు తినిపించారు. దీనికి అసలు నిష్కృతి ఏంటి? ఈ పాపానికి నిష్కృతి ఏంటి? అంటే మీరు తెలిసి చేశామని నేను ఒప్పుకున్నందుకు ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రతివాడు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఒక మీరు చెప్పి తమ్మినేని కావచ్చు, లేకపోతే నా ముగ్గురు మూర్తులు ఉన్నారు కదా, త్రిమూర్తులు, వాళ్ళు కావచ్చు, ఒప్పుకుంటున్నారు నిజాలు. ఒప్పుకున్నప్పుడు అక్కడికక్కడే అరెస్ట్ చేయాలి వాళ్ళని. ఇంత దూరం అసలు ఆలోచించద్దు. మీరు అన్నారు ఇందాక, ఇదే నార్త్లో అయితే కుదురుతుందా? నార్త్లో అయితే సున్నంలోకి ఎముక లేకుండా ఈ పాటికి అయిపోయి ఉండేవాళ్ళు. మీకు అర్థమైందా? అసలు సున్నంలోకి ఎముక మిగలదు వాళ్ళకి. నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కాబట్టి సౌత్ ఇండియన్ సౌమ్యులు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చెప్పే సౌమ్యులు కాదు, నిజంగా సౌమ్యులు కాబట్టి వాళ్ళు ఇంకా భరిస్తున్నారు. అది హిందూ ధర్మంలో ఉండేదాన్ని ఇంకా వాళ్ళు ఆ సహనాన్ని వాళ్ళు వహిస్తున్నారు. దాన్ని చేతకాంతనం అనుకోకూడదు. వీళ్ళేంటంటే సైలెంట్గా చేస్తారు ఏం చేసినా. వీళ్ళు ఆస్తులు ధ్వంసాలు చేయడాలు, లేకపోతే తిట్టడాలు, వీళ్ళలాగా వైసీపీ వాళ్ళలాగా బూతులు మాట్లాడాలి, అవేం ఉండవు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, లేకపోతే వాళ్ళు సహనం వహిస్తూ వాళ్ళు ఏదైనా కూడా చేస్తారు, చూపిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఒక ఆవు కల్తీ అయ్యి పాలు ఇచ్చినప్పుడు మిగతా ఆవులు ఎలా మీరు చూపిస్తారు దాన్ని? ఇది కల్తీ లేదు అని ఎలా చూపిస్తారు? ఒకటి. రెండు, అసలు మీరు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీకు ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఏఆర్ నెయ్యకి ఏదైతే అంటే ఆ సంస్థకి ఏదైతే ఇచ్చారో యాక్చువల్గా ఆ సంస్థకి ఇవ్వలేదు మీకు. ఆ సంస్థ పేరును వాడుకుని వీళ్ళు వైష్ణవి అనే కంపెనీకి ఇచ్చారు వాళ్ళు. ఆ వైష్ణవి ఎక్కడుందిట? ఒక షెడ్ లాంటి దాంట్లో ఉందిట. అంటే షెడ్ లాంటి దాంట్లో ఎందుకుంది? ఇప్పుడు వీళ్ళ వాళ్ళే కాబట్టి, ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్లో ఉండే ఒకడికి సంబంధించింది అది. సో అతనికి ఇవ్వటం కోసం వీళ్ళు ఈ ఏఆర్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని వాడుకున్నారు ఆ పేరు. అంటే వాడికి ఏదో కమిషన్ ఇచ్చుంటారు, లేదు బెదిరించుంటారు, వాట్ ఎవర్. వాళ్ళకి ఏదో లింకులు ఉన్నాయి. ఏఆర్ వాడికి వీడికి, వాడు చెన్నైకి సంబంధించిన వాడు, అంటే ఇదంతా కూడా అరేంజ్ చేసిన వాడు. లింకులు అలా వచ్చాయి. అయితే అది కాక టీటీడీకి సంబంధించి ఒక నామ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే, దాదాపు ఏదైతే కంపెనీకి ఇవ్వాలో వాళ్ళు కనీసం టర్న్ ఓవర్ 250 కోట్ల పైగానే ఉండాలని చెప్పి, కానీ ఆ నామ్స్ను కూడా మార్చేసి ఏ డైరీకి ఇస్తానికి 150 కోట్లకు సంబంధించింది అయినా సరే పర్లేదంటూ నామ్స్ క్రియేట్ చేసుకోవడం. అయితే వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి నందినితో ఏదైతే డీలింగ్ ఉందో దాన్ని
తగ్గించి ప్రైజ్ అడిగారు, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అందులో మీకేం సందేహం ఏం లేదు. వాళ్ళన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళ పథకం ఏంటి? డబ్బులు కావాలి వాళ్ళకి, ప్లస్ నందినిని ఎలాగైనా తప్పించాలి. నందినిని తప్పించాలంటే మీరు ఇంతకే మీరు కోట్ చేస్తే మీకు ఇస్తాము, లేకపోతే ఇవ్వమన్నారు. నందిని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, మేము 1700 రూపాయలు ఎంతో చెప్పారు వాళ్ళు. ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు కానీ వాళ్ళు మెన్షన్ చేశారు, ఇంతకంటే మేము తగ్గించి ఇవ్వలేమండి, గిట్టుబాటు కాదు. 470 రూపాయలకు వాళ్ళు ఇచ్చేవారు, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1000 నుంచి 1200. అదే అంటే అందులో క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన క్వాలిటీది వాళ్ళు చాలా తక్కువలో మినిమం ఇచ్చారు వాళ్ళు. దాన్ని తగ్గించి 319 రూపాయలు 80 పైసలు అంటే మా వల్ల కాదని చెప్పారు. అలా ఇవ్వాలంటే ఖచ్చితంగా కల్తీ అని వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. వీళ్ళకి తెలిసే వీళ్ళు ఆ పని చేశారు కాబట్టి ఇవాళ ఎవడికి వాడి కార్డు వాడు ప్లే చేస్తున్నాడు. నిన్నటి వరకు ఒక్కడు బయటికి రాలేదండి. ఇన్ని ఇష్యూస్ జరిగాయి, ఎవడైనా మీరు అన్నట్టు ఖచ్చితంగా 110 రోజులు దాటిపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాదాపు వరదల్లో ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అదిగాక చాలా పెద్ద ఇష్యూస్ కూడా జరిగాయి. కానీ అప్పుడు రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క ఇష్యూతో పూర్తిగా వైసీపీ భూస్థాపితం అయిపోతుందనే దానిపై జగన్ ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ కలుగులో ఉన్న ఎలకలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పి అంటాను. అది నిజమేనా? నిజమే కదా. ఇప్పుడు ఏమండి అంత పెద్ద కెలామిటీ వచ్చింది, ఇంకా చాలా ఇష్యూస్ జరిగాయి ఈ మధ్యకాలంలో మనకు తెలుసు. వరద వెల్లువలో ప్రజలు కొట్టుకుపోతే మీరందరూ కూడా కృష్ణా జిల్లా వాళ్ళే కదా. కొడాలి నాని కావచ్చు, లేకపోతే పేర్ని నాని కావచ్చు, మీరందరూ అక్కడ వాళ్ళే కదా. మీరు ₹1 ఇచ్చారా? ₹1 మీరు అనౌన్స్ చేశారు మీ సొంతంగా. మరి మీరందరూ ప్రజల కోసం పనిచేశారు కదా. మరి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి అసలు మీరు లడ్డు ఒక ప్రసాదం కాదంటాడు ఒకడు. అసలు మీరెవరు చెప్పటానికి? మీకు అసలు ఏ చరిత్ర తెలుసని మనం అడుగుతున్నాం. మీరు అసలు హిందువులా? ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా ఒకవేళ తిరుమల వెళ్ళారా? వెళ్తే దేనికోసం వెళ్ళారు? మీరు ఇందాక అన్నారు ఎంతెంతో ఏకంగా జీడిపప్పులు ఆర్డర్ చేశారు, మరొకటి ఆర్డర్ చేశారని. ఏంటి 2400 కిలోల జీడిపప్పు కావాలన్న దగ్గర దాదాపు 94 కిలోల జీడిపప్పు కావచ్చు. అదిగాక ఇంకొకటి ఏంటంటే యాలుక్కలు కూడా దాదాపు 8 mm ఉండాల్సిన దగ్గర కూడా 4 mm యాలుక్కలు కూడా అన్ని నాసిరకం అండి. అన్ని నాసిరకం విజిలెన్స్ లో అన్ని బయటపడతాయి మీకు. ఎందుకంటే మనం అందరం చూసాం, అంటే మనం తిన్నవాళ్ళం ఆ ప్రసాదం అందరం కూడా. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు కరోనా ఒక్క సంవత్సరం ఏదైనా మనం తినలేదేమో కానీ అంతకుముందు ఆ తర్వాత కూడా అందరం తిన్నవాళ్ళమే. ఇప్పుడు మనం లేటెస్ట్గా 2-3 రోజుల క్రితం తిన్న లడ్డూకినా అప్పుడు తిన్న లడ్డూకి తేడా కూడా మనం గమనించుకున్నాం. అంటే టేస్ట్, క్వాలిటీ, నాణ్యత, వాటెవర్ అది ఎంత అసలు ఆ నెయ్యి గుమగుమలు మనకు వచ్చింది కదా. నిన్నగాక మొన్న తిన్నాం మనందరం. కాబట్టి అది ఆ రోజు మీరు చేసిన తప్పిదాలకి ఈ రోజు మీరందరూ ఒక్కొక్కళ్ళు ఆన్సర్ ఇచ్చుకుంటున్నారు. ఇచ్చుకున్నా మీరేమి ప్రజల మనసులనేమి మీరు ఇది చేయలేరు, ప్రజల మనోభావాలనేమి మీరు గెలుచుకోలేరు మళ్ళా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధపడిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆవు పాల వల్ల ఇలా అయింది, ఆవు ఏదో అక్కడెక్కడో గడ్డి తింది కాబట్టి దానివల్ల తేడా వచ్చింది. అప్పుడు అసలు ఆ పాలు తీసుకోకుండా ఉండాల్సింది. వీళ్ళకి తెలుసో లేదో, ఇప్పుడు ఆవుకి పెట్టే ఇది ఉంటుంది, గడ్డి ఉంటుంది కదండి. మీరు పెసరది పెట్టారనుకోండి, పాల వాసన తేడా వస్తుంది. అది ఇంట్లో పాడు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మా చిన్నప్పుడు మాకు పాడు ఉండేది. మీకు ఆ పెసర గడ్డి కనుక పెట్టారంటే మీరు ఆ పెసర చేనుకు సంబంధించింది పాలు మీకు తేడా వస్తాయి. ఆ టేస్ట్ కూడా బాగోదు, ఒకలాంటి వాసన ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఇక్కడ వర్తించదు. అది కాదు. అక్కడ మీరు ల్యాబ్ టెస్ట్ అంటే గుర్తుకొచ్చింది. మేము ల్యాబ్లో టెస్ట్ చేయించామన్నారు, మరి ఎక్కడ టెస్ట్ చేయించారో నాకు తెలియదు. ఇప్పుడు నిజంగా తీస్తే కనుకైతే చాలా విషయాలు ఇంకా బయటకు వస్తాయండి. కాకపోతే వీళ్ళు ఎక్కడ టెస్ట్ చేయించారో చెప్పమనండి. తర్వాత ఇప్పుడు ఈ 4 లారీలు 8 లారీలు అని వచ్చింది. 8 లారీలు చూపించి వాళ్ళు 4 లారీల నెంబర్లే అక్కడ ఉన్నాయి. వెనక్కి పంపించామని చెప్పిన లారీలు మళ్ళీ వెనక్కి వచ్చాయంటున్నారు, నెయ్యి ఏదో క్వాలిటీ బాగలేదని. సో అన్నింట్లో గోల్మాల్ ఉందండి. దిండిగల్ నుంచి వచ్చిందన్నారు. దిండిగల్ నుంచి తిరుపతి రావడానికి తిరుమలకి ఎంత టైం పడుతుందో అది కూడా క్యాల్కులేట్ చేశారు. ఒక రోజులో వచ్చే అవకాశం లేదు. ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళు ఇరుక్కుపోయారండి, అన్ని రకాలుగా వాళ్ళు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏమి నష్టం లేదు. సుబ్బారెడ్డి కోర్టు మెట్లు ఎక్కినా నన్ను అడగద్దు మీరు అన్నా కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి వెళ్తాడు కదా, 28న ఏదో వెళ్తున్నాడు కదా, ఎలా వెళ్తాడో ఏం చేస్తాడో అవన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు మొత్తం ఓకే. ఈ దెబ్బకి మాత్రం
మొత్తం వైసీపీ వాళ్ళు బయటకు వచ్చారు. నోళ్ళు మూసుకుని పడున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అంటే వీళ్ళకి ప్రజల బాధలు అక్కర్లేదు, కానీ వీళ్ళకి లడ్డూ గురించి మాత్రం వీళ్ళ ఐక్యత వీళ్ళలో వచ్చింది. అంటే హిందూ ప్రజల మనోభావాలను వీళ్ళు దెబ్బతీయాలంటే మాత్రం వీళ్ళలో ఐక్యత వస్తుంది అనేది ఇవాళ ప్రజలకి బాగా అవగతమైందండి. కాబట్టి పార్టీ ఎలాగా కొండెక్కింది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొండెక్కకుండా చూసుకో. సో చూద్దాం మేడం, మీరు అన్నట్టుగా పార్టీకి సంబంధించి మొత్తం పూర్తిగా కొండెక్కింది. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొండెక్కకుండా ఉండాలంటే ప్రక్షాళన వాళ్ళలో వాళ్ళు చేసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.